నిజాంపేటలో మాచిపల్లి మండలము మల్కాజ్గిరి జిల్లా ప్రజావానికి ఎందుకు వచ్చాము? ప్రజావాన్లో లెటర్ చేయడానికి వచ్చాము. ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ పాలక వర్గ వాళ్ళు అనేకమైన కబ్జాలు చేస్తున్నారు. కబ్జాలు చేస్తుంటే మేము కంప్లైంట్ ఇచ్చాము. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. ఎంఆర్ఓ దగ్గర కంప్లైంట్ ఇస్తే ఎంఆర్ఓ అసలు కూడా చూసి చూడనట్టు పలికినట్టు ఉంటుండు. మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చి మున్సిపాలిటీ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడినాం. అయ్యా మరి ఇలా గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం కబ్జాలు అయిపోయినాయి, మరి ఇక్కడ పట్ట సర్టిఫికేట్ ఇచ్చి కూడా కబ్జాలు చేస్తున్నారంటే ఆయన ఏమంటాడంటే మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చుకుంటే ఇన్వార్డులు ఇచ్చి వెళ్ళిపోండి, నాతో కలవాల్సిన పని లేదంట. అయితే మరి నువ్వు ఒక ప్రజాప్రతినిధివి, ఈరోజు నాతో పని లేదంటే మరి కమిషనర్గా మరి నిజాంపేటలో ఆయన ఎందుకు వచ్చిందంట? మరి కమిషనర్గా ఆయనకి ఏం పట్టలేదంటే ఆయన పట్టించుకోండి అంటారు. మీరు ఏదంటే ఇన్వార్డు ఇచ్చేసి వెళ్ళిపోండి అంటున్నాడు. అందుకే ఇప్పుడు ఈ ప్రజావారికి ఎందుకు వచ్చినామంటే ఈ కంప్లైంట్ తీసుకొని మరి వీళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాను. ఆ కృష్ణ మీద కూడా ఇచ్చాము, ఆ మున్సిపాలిటీ కమిషనర్ మీద ఇచ్చాము కంప్లైంట్, అట్లాగే ఎంఆర్ఓ మీద కూడా పెట్టాము మేము కంప్లైంట్. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ల్యాండ్ 233లో 2 ఎకరాలు కబ్జా చేశారు, 234లో 4 ఎకరాలు కబ్జా చేశారు. అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదని వీళ్ళందరికీ కనివిచారం ఉంది కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళు 90 సర్వే నెంబర్లో 2 ఎకరాలు కబ్జా చేశారు. మొత్తం అంతా ఇల్లు కట్టేసుకుంటున్నారు. ఎవరి కాడే చెప్పులు చేసుకుంటూ కోట్ల విలువైన స్థలాలను వాళ్ళు కబ్జా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి ఎందుకు పట్టించుకోవట్లేదు? రెవెన్యూ ఏం చేస్తున్నది? నేను కలెక్టర్ గారు కూడా ఎన్నో కంప్లైంట్ ఇచ్చాము. అయ్యా ఇట్లా కబ్జాలు చేస్తున్నారు, మేము ఫోటోలతో సహా పెట్టాము, ఎక్కడెక్కడ కబ్జాలు చేస్తున్నారో ఏం కాదని ఫోటోలతో ఇచ్చాము. మేము అన్నీ కూడా ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చాం, కలెక్టర్ గారు కూడా చూసుకున్నట్టు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనకి ఇంకా ఉందా ఏమున్నది? ఎందుకు పట్టించుకోవట్లేదు? గవర్నమెంట్ ల్యాండ్ ప్రజల సొమ్ము, ప్రజల సొమ్ము దప్పు చేసుకుంటున్నారు. పాలక వర్గాలు దప్పు చేసుకుంటుంటే ఈరోజు ఎందుకు చూసి చూడనట్టు ఉంటారు. నిజాంపేటలో అనేక కోట్ల విలువైన ఒక గజం వచ్చి 2 లక్షలు 3 లక్షల రూపాయల గజము వాల్యువైన గవర్నమెంట్ స్థలాలు అనేకమైన వీళ్ళు కబ్జాలు చేసుకుని పాలక వర్గాలు కబ్జాలు చేసుకుని అసలు ఎవరైతే వాళ్ళని బెదిరించుకుంటా కబ్జాలు చేసుకుంటా పోతుంటే మరి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఎప్పుడు ఇక్కడ వచ్చి మళ్ళీ సీఎం గారికి కూడా కంప్లైంట్ ఇక్కడ మేము వచ్చి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా పట్టించుకోవాలని చెప్పేసి మొత్తం కూడా గవర్నమెంట్ ల్యాండ్ కాపాడాలని కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారికి మంచి విధానాన్ని తీసుకోవాలని చెప్పేసి మంచి కోరుకుంటున్నాము. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు కబ్జాలు అంటే ఇది టీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి అర్థం లేదు. మాదిగా వీళ్ళందరి మాలలై మాదివల్లయి కుమ్మరులై సాగలై ఇలా భూములు అయితే అనేక ఈ పాలక వర్గాలు కనపడ్డే సాలిగా వాళ్ళ భూములు కబ్జా చేసుడే అంతే. అసలు ఎక్కడ చూడగలరు వాళ్ళ దున్నుకోవడం, వాళ్ళ బెదిరించడం, మీరు ఏం చేస్తారు చేసుకోకండి, ఇప్పుడు చెప్పుకోకండి, ఎవరు అడగలేదు. అసలు పట్టించుకున్న కూడా లాభం లేకపోయింది. అసలు వీడియో తీస్తున్నాం వాళ్ళ లోపలికి వెళ్ళండి. రేవంత్ రెడ్డి కాపాడుతారని మేము కోరుకుంటున్నాము. కంపల్సరీ కాపాడుతాడు రేవంత్ రెడ్డి గారు, కాపాడుతాడు. ఆయన చర్య తీసుకోవడానికి ఏంటంటే మా నిజాంపేటలో 30 ఎకరాలు కబ్జా చేశారు. 30 ఎకరాలు మొత్తం బీఆర్ఎస్ నేతలే. పోయిన ప్రభుత్వంలో కబ్జాలు చేశారు. మళ్ళీ ఇప్పుడు మా నిజాంపేట పాలకవర్గాలు ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళీ ఇందులోకి వచ్చారు. మళ్ళీ ఇందులో వచ్చి కూడా కబ్జా చేస్తాను. వాళ్ళ పేరు ఖరాబ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా పేరు ఖరాబ్ చేస్తున్నారు. నిజాంపేటలో ఈ పాలక వర్గాలు వీళ్ళందరినీ కూడా అరికట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కార్పెట్టర్లు డిప్టీ మేరు అయితే అద్దు లేదు. 2 ఎకరాలు 109లో 2 ఎకరాలు కబ్జా చేశాడు. దాన్ని ఫోటోలతో సహా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫోటోలతో సహా ఇచ్చాను. బిల్డింగ్ కూడా ఫోటోలతో ఇచ్చాను. ఇప్పుడు నా ఫోటోలు కూడా నాకు నేను ప్రజావాణి ఇచ్చేసాను. వాళ్ళు ఎట్లా కబ్జా చేశారు ఏం సమాచారం ఆయన కట్టేలేదు. ఆయన అందరినీ బెదిరిస్తున్నారు. మాకు 4 సర్టిఫికెట్లు ఉంటే మా కుటుంబంకు కాంగ్రెస్ వాళ్ళు 4 సర్టిఫికెట్ ఇస్తే మేము చిన్న కుర్చీలు వేసుకొని ఉంటే అరే మాకెళ్ళడం మీకు కుర్చీలు ఏంటంటే మేము ఊరికి పోగానే ఆ కుర్చీలని కూల్ దగ్గర వాటి పెద్ద బిల్డింగ్ కట్టుకుంటాం. ఏమైనా ఇట్లా కడుతున్నామని చెప్తే మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూడా వాళ్ళ మీరు అడ్రస్ కేసు చేసారు. కేసు చేశాక కూడా వాళ్ళ ఆయన బిల్డింగ్ కట్టడం ఎంఆర్ఓ పోయి మేము కలిస్తే ఎంఆర్ఓ సరే చేస్తలే చూస్తలే
ఏం సార్ చేసేలా చూస్తున్నాడు ఏం ఏమైనా ఉంటే నువ్వు కంప్లైంట్ ఇచ్చుకోకు ఊళ్ళ దగ్గర పోవాలా ఏం కదా ఏకమా రకంగా ఇలా కంప్లైంట్ చేసుకుంటూ పోతున్నారు ఇట్లా కార్పొరేటర్ అసలు ఎక్కడ చూడ వాళ్ళ కార్పొరేటర్ మీరు ఎంక్వైరీ చేయండి. లేదంటే మీడియా మిత్రులు పేపర్లు కూడా ఈ రోజు నవంబర్ రండి మొత్తం చూపిస్తా ఎవరో ఏం సంగతి నేను ఇళ్ళలో చెప్తా వాళ్ళు ఏం చేస్తారు చంపుతానని మీరు బెదిరిస్తున్నారు. అది చంపినా పర్లేదు గవర్నమెంట్ లాడు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే ఈ ఆలోచన వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఈ ఆలోచన రావడం కారణం మా ఫ్యామిలీలో 4 సర్టిఫికెట్లు గవర్నమెంట్ 4 సర్టిఫికెట్లు 60 గజాలు వచ్చింది. ఆ సర్టిఫికెట్లు కూడా వీళ్ళకి అప్లై చేశారు. దాని మీద దాటి మీద మా కోపం వచ్చేసి మొత్తం అంతా మీరు ఇవన్నీ కూడా ఏమేమి కబ్జాలు చేశారో ఇవన్నీ ఫోటోలతో సహా మొత్తం కూడా ప్రజామంత పెట్టారు. ఫోటోలతో సహా పెట్టారు. అక్కడ ఉన్న ప్రజలకేంది ఈయన బెదిరిస్తున్నాడు. నేను బెదిరిస్తున్నాడు డిప్యూటీ మేయర్ బెదిరిస్తున్నాడు. ఏమన్నంటే ఏం చేస్తున్నా చేస్తా నేను తలుచుకుంటే ఏం చెప్తావు పిక్కపో నేను తలుచుకుంటే ఎవరు కమిషనర్ గారికి చెప్తామంటే కమిషనర్ గారు ఏమంటారు నేనేం చేయాలయా లేక దాంట్లో ఇన్వాయిట్ ఇచ్చేసి నేనేం మాట్లాడాలి ఏం మాట్లాడలేదు ఇన్వాయిట్ ఇచ్చేసేయండి ఏం చూసారంటే అంతే నేను ఏం చేస్తున్నాను అందరూ ఒక్క మాట అయింది. వీళ్ళందరూ కన్సైన్లతోటే ఈ గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలు అవుతున్నాయి. ఎంఆర్ఓ కుర్చీ కూడా వాళ్ళ కన్సైన్లో ఉన్నారు. మీరు వీళ్ళందరూ కలిసి వీళ్ళ కన్సైన్లతోటే ఈ 30 ఎకరాలు కబ్జా అయిపోయింది. ఏం పట్టించుకుంటారు 34లో 4 ఎకరాలు కబ్జా అయింది. నిన్న మొన్ననే కబ్జా అయింది కట్టి రాత్రి పవర్ కడుతున్నారు లైటింగ్ పెట్టుకుని కడుతున్నారు. కారణం కొట్టుకుంటే కూడా ఎండ పట్టించుకోవట్లేదు. నేను ఏం చేయాలి అని అంటున్నాను. ఎవరు పట్టించుకుంటారు ఎవరు కాపాడతారు ఈ రోజున ప్రజలది లాంటిది ఎవరు కాపాడాలి కదా ఏం చేస్తున్నారు ఏమనికి వచ్చాము మేము అన్ని కంప్లైంట్ ఇచ్చాము ఆర్టీఐ కూడా ఇచ్చాము. ఆర్టీఐతో కూడా నిన్న కూడా నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. మొన్న కూడా మాట్లాడిన సార్ ఏం చేస్తారంటే నేను ఎంఆర్ఓ గారు చెప్తే మీరు వెళ్ళండి అని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్తే ఏం చెప్తున్నా అంటే చాలా వాడాం సార్ ఏం చేయాలి చాలా వాడాం మళ్ళీ చాలా చూస్తున్నాము చేస్తాం సార్ చేస్తాము మేము ప్రజల వాళ్ళే కంప్లైంట్ ఇచ్చాము. మీరు వారం రోజులలో చేస్తారు వాళ్ళు 7 భూములు వాళ్ళకి 11 పట్టాలు ఇచ్చినా కానీ ఆ 11 పట్టాలు కూడా గుర్తుపెట్టుకుని జప్తు చేసుకొని అమ్ముకొచ్చుకుంటారు. ఎట్లా బతకాలని కూడా మేము అంటున్నాం. అందులో భూముల కాస్త భూముల కాస్త శాఖలలో భూముల కాస్త కనీసం ఇక్కడ ఏం లేకపోతే మీరు లవన్ పట్టాలని కొనుక్కొని వాళ్ళు కట్టేస్తున్నారు. వాళ్ళు 11 పట్టాలకు వాళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇస్తున్నారు ఎట్లా ఇస్తున్నారు పర్మిషన్ కూడా అది కూడా ఎంక్వైరీ చేసి ఆ కంపల్సరీ కూడా ఈ ప్రజల ప్రజలకి